హాయ్ గాయస్, గుడ్ మార్నింగ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వర్షం బాగా పడుతుందండి. పొద్దున 5 నుంచి చాలా వర్షం స్టార్ట్ అయింది. నిన్న ఈవినింగ్ నుంచే స్టార్ట్ అయిందండి. ఈరోజు మా పిల్లల కోసం లంచ్ ఇది ప్రిపేర్ పాలకూర పప్పు చేస్తున్నానండి. పప్పు బాగా రుబ్బానండి. మెత్తగా అయిపోయిందండి. ఏం లేదు, కందిపప్పు కొంచెం వేసాను, ఇంకా ఒక కట్ట పాలకూర, ఒక గ్లాసు కందిపప్పు వేసేసి ఒక కట్ట పాలకూర వేసేసి కొంచెం ఆనియన్ పుట్టి పచ్చిమిర్చితో చేస్తున్నానండి. పచ్చిమిర్చి ఒక 10 వేసాను, కొంచెం చింతపండు వేసానండి. వేసేసి కుక్కర్ పెట్టేసానండి. 3 విజిల్స్ వచ్చేసేంత వరకు పెట్టేసిన తర్వాత విజిల్ పోయిన తర్వాత తీసేసి మూత ఉప్పు వేసేసి బాగా రుబ్బానండి. ఈ విధంగా అవుతుందండి. పాలకూర పప్పు చాలా బాగుంటుందండి. ఈ విధంగా అయిపోతుందండి. చూడండి, పప్పు బాగా ఇంకా కొంచెం రుబ్బవచ్చు. మెత్తగా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసుకున్నామండి. స్టవ్ ఆన్ చేసేసి ప్యాన్ పెట్టేసి చిన్నది పోపుకి వేసుకున్నామండి. కొంచెం నెయ్యితో వేస్తే బాగుంటుందండి. టేస్ట్ కూడా బాగుంటుంది. నెయ్యి వేస్తే ఎప్పుడన్నా టేస్ట్ బాగా ఫ్లేవర్ బాగుంటుంది, కమ్మగా ఉంటుంది. నెయ్యి వేసానండి. చూడండి, టేస్ట్గా ఉంటుందండి. నెయ్యితో వేసుకుని నూనెతో వేసే కంటే నెయ్యితో వేసి చూడండి, చాలా బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది. ఇంకొక పక్కన రైస్ పెట్టానండి. పప్పు వేసాను. గాలి వస్తుంది కాబట్టి విండో కూడా చేద్దాము. ఇప్పుడు గాలి ఉంటుంది. కొంచెం ఆవాలు జీలకర్ర, కరివేపాకు లేదండి, ఎందుకంటే వర్షం పడుతుంది కదా, బయటకు వెళ్ళలేకపోతున్నాను. బాగా వేగిన తర్వాత నెయ్యిలో వేగిన తర్వాత ఈ పప్పులోకి వేసేసుకుందామండి. పాలకూర పప్పులో చాలా బాగుంటుందండి. ఎమ్మీగా ఉంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇంకా పాలకూర వల్ల చాలా మినరల్స్, విటమిన్స్ ఉంటాయి. రోజు ఒకటే రొటీన్ పప్పు ఎవరు తినలేరు. ఓ రోజు పాలకూర పప్పు, ఓ రోజు సొరకాయ పప్పు, ఓ రోజు టమాటా పప్పు అట్లా చేస్తే పిల్లలకి మంచిది, వాళ్ళ గ్రోత్కి మంచిది, హెల్త్కి కూడా మంచిది. ఇప్పుడు ఇట్లా నెయ్యితో ఇట్లా వేసేసుకోవాలండి. ఈ విధంగా ఎక్కువ కూడా వేయించేద్దాం, మాడిపోతే తినలేము. ఇప్పుడు నేను పోపుకి వేసేస్తున్నాను. ఒక 2 minutes స్టవ్ మీద పెడదామండి. వాటర్ ఏమైనా లైట్గా ఉన్నా ఉడికిపోతుంది. కొంచెంసేపు పెట్టినామంటే ఉడికిపోతుందండి. ఈ విధంగా ఉంటుందండి పాలకూర పప్పు, చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇంకా షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మీ ఇంట్లో లంచ్ ఏంటండి? షేర్, కామెంట్ చేయండి.